ఆత్మీయ అవగాహన లేదు ఈ రోజుల్లో మనుషులకి. ఆత్మీయ అవగాహన లేకపోవడం వలన దేవుడిని ఏం చేస్తున్నారు? అనుమానిస్తున్నారు, దేవుడి పైన సందేహపడుతున్నారు, దేవుని విషయంలో అభ్యంతర పడుతున్నారు. ఏంటి ఆత్మీయ అవగాహన అంటే? మనుష్యులంట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం మనం చూస్తే ఒకసారి చదువుకుందాం. చూడండి ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథాన్ని తెరిచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 14 వచనం ఏముంది అక్కడ అంటే, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపగలరు గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎవరండి? ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఈ లోకరీతిగా ఆలోచించే వ్యక్తి, మనుషుల రీతిగా ఆలోచించే వ్యక్తి, దేవుని విషయాలంటే అవగాహన లేని వ్యక్తి ఈడేం చేస్తాడంటే, ఏం చేస్తాడు తెలుసా ప్రియమైన వాళ్ళరా? దేవుని విషయాలను అర్థం చేసుకోడంట. దేవుని విషయాలను అర్థం చేసుకునే జ్ఞానం వాడికి ఉండదంట. అందుకే వాడు ఏం చేస్తాడు? వెంటనే తప్పిపోతాడు. ఈ మధ్యన ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కబుర్లు చెప్ప. దేవుడు కూర్చున్నాడంట, ఆకాశం రమ్మంటే ఆకాశం వచ్చేసిందంట, భూమి రమ్మంటే భూమి వచ్చేసిందంట. ఆర్టీసీ బస్సే రావట్లేదు, భూమి ఆకాశంలో ఎలాగ వస్తాయని ఒక వ్యక్తి ప్రాలాపన పేలుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. దేవుని శక్తి ఎరగని ఏ వ్యక్తి అయినా ఇలాగే మాట్లాడతాడు. దేవుని శక్తిని ఎరిగిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏదైనా చేయగలడు. శూన్యములో నుండి సమస్తమును ఆయన సృజించిన దేవుడు. భూమిని రమ్మంటే రావాలి, ఆకాశం రమ్మంటే రావాలి, సూర్యుడిని రమ్మంటే రావాలి, చంద్రుడిని రమ్మంటే రావాలి, నక్షత్రాలను రమ్మంటే రావాలి, ఏదైనా రమ్మంటే అవి రావాలి. ఎందుకంటే ఆయన దేవుడు గనుక, ఆయన సర్వశక్తిమంతుడు గనుక. జ్ఞానము లేని వ్యక్తులు ఎలా మాట్లాడతారంటే, దేవుడు ఏమీ చేయలేడులే, దేవుడికి ఏది చేత కాదులే అనుకుంటారు. దేవుడికి సమస్తము సాధ్యమే. మట్టిని తీసిన దేవుడు, ఆ మట్టిలోనికి నీ ఆత్మనిచ్చిన దేవుడికి సాధ్యము కాదా ఏదైనా చేయడం? అబ్రహాము యొక్క భార్య అయినటువంటి సారా యొక్క ఆ యొక్క గర్భము మృతతుల్యమైపోయింది. దేనికి పనికిరాదు, పిల్లల కండానికి పనికిరాదు, అసలు మృతతుల్యము. అటువంటి గర్భము ద్వారా పిల్లల్ని కనిపించిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు ప్రియమైన వాళ్ళరా. అది ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు ఆలోచించడు, అంగీకరించడు. వాడికంత జ్ఞానము లేదు ప్రభువు గురించి, వాడికంత వివేచన లేదు దేవుని గురించి. జకర్యాను చూస్తే, జకర్యా యొక్క భార్య కూడా గొడ్రాలే. తన గర్భమును తెరిచిన దేవుడు, ముసల ప్రాయంలో గర్భము తెరిచిన దేవుడు ఏదైనా చేయలేడా? సూర్య చంద్రుడిని యెహోషువ చేత ఆపిన దేవుడు ఏదైనా చేయలేడా? ఆయన సమస్తమును చేయగలడు. కానీ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, మనుష్యుని రీతిగా ఆలోచించే మనుష్యుడు దేవుడు చేసిన కార్యాలను అంగీకరించడు, ఒప్పుకోలేడు. వాడి మనస్సు ఒప్పుకోనివ్వదు. ఎందుకంటే వాడికి దేవుని మీద అంత అవగాహన లేదు. ఏదో వాడు బ్రతుకు కొరకు వాడు మాట్లాడుతున్నాడు కానీ, వాడి జీవితంలో వాడు ఏదో సాధించాలని, సంపాదించాలని మాట్లాడుతున్నాడు కానీ వాడికి దేవుని విషయాలపైన అవగాహన లేదు. ఎవరికైతే ఆత్మీయమైనటువంటి అవగాహన ఉండదో వాళ్ళు దేవుని యొక్క శక్తిని, దేవుణ్ణి కించపరుస్తారు, దేవుని యొక్క శక్తిని లోపాలు చూపిస్తారు, దేవుని యొక్క శక్తిని అనుమానిస్తారు, సందేహిస్తారు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందండి? దేవుని కార్యాలు మానవుని దృష్టితో చూస్తే వాళ్ళు దేవుని కార్యాలను ఒప్పుకోలేరు. ఎందుకు అంటే, ఒక చిన్న కణము లేకపోతే చిన్న అణువు బ్లాస్ట్ అయ్యి పేలి భూమి ఏర్పడింది, సూర్యుడు ఏర్పడ్డాడు, చంద్రుడు ఏర్పడ్డాడు, నక్షత్రాలు ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. అబద్ధమైనవే. ఏంటంటే చిన్న అణువు
పేలి ఇన్ని ఏర్పడితే ఆ అన్ని ఏర్పడిన వాటికి ఏమ్రా రుజువు అని అడిగితే రుజువులు లేవు, సాక్ష్యాలు లేవు వాడి దగ్గర. మరి ఒకే DNA అందరిలో ఉండాలి కదా. ఒక చిన్న అణువు నిండే ఏర్పడితే అన్నింట్లో ఒకే DNA లేదు, అన్నింట్లో ఒకే క్రోమోజోముల సంఖ్య లేదు, అన్ని ఒకేలాగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. సూర్యుడు వేరు, భూమి వేరు, చంద్రుడు వేరు, నక్షత్రాలు వేరు, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఈ పేపర్ ఉందండి, ఈ పేపర్ని చింపితే ఏమొస్తుంది? పేపర్ ముక్కలే వస్తాయి కదా. పేపర్ ముక్కలే వస్తాయా లేకపోతే ఇంకేమైనా ముక్కలు వస్తాయా? ఈ యొక్క పేపర్ను చింపితే పేపర్ ముక్కలు వస్తాయి, కానీ మనుషులు వస్తారా పేపర్లో నుంచి? జంతువులు వస్తాయా పేపర్లో నుంచి? సూర్యుడు పుడతాడా పేపర్లో నుంచి? చంద్రుడు పుడతాడా పేపర్లో నుంచి? జీవరాశులకి ఆధారమైనటువంటి భూమి పుడుతుందా? మరి సూర్యుని మీద ఎందుకు మేము బ్రతకలేము? చంద్రుడి మీద మనం ఎందుకు బ్రతకలేము? ఇక్కడ మాత్రమే ఎందుకు బ్రతకగలము? ఇక్కడ మాత్రమే నీరు ఎందుకు ఉంది? ఇక్కడ మాత్రమే జీవులు ఎందుకు ఉన్నాయి? ఒక్కడికి కూడా ప్రశ్నకు జవాబు లేదు ఒక్కరి దగ్గర. ఎందుకంటే వీళ్ళందరూ మనుష్యరీతిగా ఆలోచిస్తున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని గురించినటువంటి అవగాహన లేదు. ఆత్మీయమైనటువంటి అవగాహన లేకపోవడం వల్లే మనుషుల రీతిగా ఆలోచిస్తున్నారు. చూడండి, వీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి అవగాహన లేని వ్యక్తులు ఏం చేస్తారంటే, ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఏం చేస్తారంటే, దేవుని యొక్క కార్యాలపైన అవగాహన లేని మనుషులు ఏం చేస్తారంటే, ఒరే నువ్వు కోతి నుండి వచ్చావంటే నమ్ముతాడు, కానీ నువ్వు మట్టిని తీసి దేవుడు బొమ్మగా తయారు చేసి ఆ యొక్క బొమ్మలో జీవవాయువుని ఊదాడురా, ఆత్మని ఇచ్చాడురా, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు చనిపోయినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నీ శరీరము మట్టిలో కలిసిపోతారంటే ఎవడు నమ్మడం. అర్థమవుతుందండి? మట్టిని తీసి ఆ మట్టిని ఒక బొమ్మగా తయారు చేసి దాంట్లో ఆత్మను ఉంచితే చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఈ శరీరము మరలా మట్టిలో కలిసిపోతూ ఉంటే, ఒరే దేవుడిని నా విధంగా తయారు చేశాడంటే నమ్మరు, కానీ కోతి నుండి వచ్చావరా అంటే నమ్ముతారు. తల నుండి వచ్చావరా, భుజాల నుంచి వచ్చావరా, ఉదరం నుండి వచ్చావరా, తొడల నుండి వచ్చావరా, పాదాల నుండి వచ్చావరా, పాదధూళి నుండి వచ్చావరంటే మాత్రము నమ్ముతారు. ప్రియమైన వర్లరా, ఎందుకో తెలుసా? వీరికి దేవుని యొక్క ఆత్మీయ కార్యాలపైన అవగాహన లేదు. దేవుని యొక్క కార్యాలను, దేవుడు చేసిన కార్యాలను వీళ్ళు మానవ రీతిగా ఆలోచించడం వలన వీరు అనుమానిస్తున్నారు, సందేహపడుతున్నారు. దేవుడు అంటే చిన్న చూపు వీరికి, దేవుని యొక్క శక్తి చిన్న చూపు వీరికి, దేవుని యొక్క కార్యాల యొక్క అవగాహన లేదు వీరికి. దేవుని యొక్క శక్తిని గురించి అటువంటి అవగాహన లేదు. దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు ఏదైనా చేయగలడనే విషయం వీరికి తెలియదు. ప్రియమైన వాళ్ళరా, అందుకే వీరు ఏం చేస్తున్నారండి? ప్రకృతి సంబంధమైన మనుషుల్లా మానవ రీతిగా ఆలోచిస్తున్నారు, కానీ దేవుని విషయాలను, దేవుని యొక్క ఆత్మ రీతిగా ఆలోచించలేకపోతున్నారు. ఈరోజు అదే పరిస్థితి మన జీవితంలో కూడా ఒకవేళ అలా ఉందేమో. దేవుడు కార్యాలు చేసినప్పుడు దేవుడి కార్యాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో, మనుషుల్లాగా మనం ఆలోచన చేస్తున్నామేమో. ఆత్మీయమైనటువంటి మనుషుల్లా మనం ఆలోచన చేయాలి. ఎలాగండి? ఒక్క శరీరం కలిగిన మనుషుల్లా కాదు, ఆత్మీయమైనటువంటి మనుషుల్లా మనం ఆలోచన చేయాలి. దేవుడు అప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తులు ఎలాగ ఆలోచన చేస్తున్నారంటే, ప్రియమైన దేవుడి సంగమా, వాళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారంటే ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఆలోచన చేస్తున్నారు. అలా మనము ఉండకూడదని ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మీయ విషయాలు సహజ మనుషులకు అర్థము కావు. ఎవరికి అర్థం కాదు? ఆత్మీయ విషయాలు నార్మల్ మనుషులకు అర్థం కావండి. అవి దేవుని యొక్క ఆత్మను కలిగి దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకుంటేనే మనకు అర్థం.